వెల్కమ్ టు హార్డ్ కోర్ విత్ డాక్టర్ దేశబేన శ్రీనివాస్. ఒకవైపు వామపక్ష భావాజాలం, మరొక వైపు ప్రజా పోరాటాలు, వెరసి జర్నలిస్టుగా రూపాంతరం. మెదక్ ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా 5 సార్లు ఏకగ్రీవం. అటు తర్వాత వెనుతిరిగి చూడని నైజం ఆయనది. రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా 3 సార్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా 1 సారి, జనరల్ సెక్రటరీగా 2 సార్లు, మరియు అధ్యక్షులుగా ఆయన సేవలు ఎనలేనివి. కుటుంబ జీవితాన్ని సైతం త్యాగం చేస్తూ జర్నలిస్టుల ఐక్యత సంక్షేమానికి పాటుపడుతున్న మార్గదర్శకుడు. ఆయన ఎవరో కాదు, అలుపెరగని కలం యోధుడు, TUWJ అధ్యక్షులు విరహాత్ అలీ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి విరహాత్ అలీ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఈ మధ్యన మీరు చాలా బిజీగా ఉంటున్నారు. మీ లైఫ్ అంతా కూడా, మీ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా మరి యూనియన్ కోసము, జర్నలిస్టుల కోసము, వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అసలు ఎలా సాధ్యమైందంటారు ఇది? ఈ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా సహకరిస్తుంది? దీనికి తోడు యూనియన్ కార్యకలాపాలు ఎలా నడుస్తున్నాయి? శ్రీనివాస్ గారు, అంటే నా జీవితమే ఒక సంఘర్షణతో కూడుకున్నదని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో కాదు, నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి కూడా అసలు విరామం అనేది విరాహత్కు తెలియని జీవితాన్ని నేను గడుపుతున్నాను. విద్యార్థి ఉద్యమంలో, ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో, తర్వాత జర్నలిస్ట్గా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ఒక 37-38 ఏళ్ల నుండి అసలు నేను చాలా అన్నిటినీ మనసును చంపుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం అందరిలాగా నేను కూడా ఉండాలి, ఎందుకు ఉండకూడదు అన్నప్పటికీ కూడా అప్పుడు నేను పెళ్లి కాకముందేమో తల్లిదండ్రులకు, అందరి నా కుటుంబము, అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళకి, వాళ్ళకి టైం కేటాయించలేకపోయాను విద్యార్థి దశ ఉద్యమంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత పెళ్ళి తర్వాత కూడా నేను నిజంగా నా జీవిత భాగస్వామిని నేను చాలా ఆమెను అభినందించాలి. వహీదా బేగం ఆమె పేరు. నన్ను మొత్తంగా అర్థం చేసుకొని మొదటి నుండి కూడా ఆమె నాకు ప్రోత్సహించడం, నేను కూడా ఇక ఆ ప్రోత్సాహానికి నాకు ఇంత తోడు కావడం. ఎందుకంటే జీవిత భాగస్వామి ప్రోత్సాహం అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. ఆమె ప్రోత్సాహంతో ఇక నేను కూడా మడమ తిప్పకుండా ఇక మొత్తము కాలికి బల్పం కట్టుకొని మొత్తము జర్నలిస్టులు, సమాజం, ప్రజలు ఈ మూడింటి మేలును కాంక్షిస్తూ నా ప్రయాణం, నా ప్రస్థానం మొత్తం కొనసాగుతూనే ఉంది. ఇక పిల్లలతో గడపడము, కుటుంబంతో వెళ్ళడం, బయటకు వెళ్ళడము, అలాంటివి అయితే నాకు చాలా అరుదు. అలాంటివి వెళ్ళాలి, వాళ్ళతో గడపాలి అనేది అవకాశాలు నాకు చాలా తక్కువగా వచ్చినాయి. బికాజ్ ఆఫ్ నా యొక్క నిర్మాణము, నా ప్లానింగ్స్, నా కార్యాచరణ ఇవన్నీ ఉండడంతో పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అనేది నాకు ఎప్పుడు ఒక ఉంటుంది. అయినా నాకు తృప్తి ఏంటంటే, నేనైతే ఉద్యమం బాట ఎంచుకున్నానో, నేనైతే ఒక వృత్తి జర్నలిస్ట్ వృత్తి గౌరవం దేవాలి, దానికి ప్రతిష్ట దేవాలని నేనైతే కాన్సెప్ట్లో వెళ్తున్నానో అందులో పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతున్నాను అనే ఒక సంతృప్తి మాత్రం నాకు ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి జరగడానికి ఒక త్యాగం చేయాల్సి వస్తుంది కనుక, ఒక మంచి జరుగుతుంది కనుక నేను అలాంటి త్యాగం చేశాను. ఇక దాదాపు ఒక 50% లైఫ్ కూడా అయిపోయింది. ఇక బిజీ అనేది నాకు నా డిక్షనరీలోనే ఆ బిజీ పుట్టుక అయిపోయింది. అది పుట్టుకనే బిజీ. ఇప్పుడు ఈ మధ్యన సంస్థాగత కార్యక్రమాలు చాలా ఉధృతంగా నిర్వహిస్తున్నాం. జూన్ మాసంలో ఖమ్మంలో మా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఆ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల్ని అమలుపరచడం, ప్రధానంగా సంస్థాగతంగా బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జర్నలిస్టు సంఘానికి లేనటువంటి ఒక వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు కొత్త జిల్లాలైన 33 జిల్లాల్లో నేను అనుకుంటా దాదాపు చాలా వృత్తిపరమైన చాలా సంఘాలకు కూడా కనీసం జిల్లా యూనిట్లు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు కొత్త జిల్లాల్లో. కానీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి 33 జిల్లాల్లో నెట్వర్క్ ఏర్పడ్డది. 33 జిల్లాల్లో కమిటీల నిర్మాణం జరిగింది. ఆ కమిటీల పదవీ కాలం పూర్తవుతున్నందున మళ్ళీ మేము సభ్యత్వాలు సేకరించడం, మా యొక్క సంఘ నిర్మాణంలో భాగంగా ఆ జిల్లాలో సభ్యత్వాలు సేకరించిన తర్వాత మహాసభలు నిర్వహించడం, ఆ మహాసభల్లో కొత్త కమిటీల్ని ఎన్నుకునే ఒక ప్రొసీజరు మాకు సంఘ ఆనవాయితీలో సాంప్రదాయం నడుస్తుంటుంది.
ఆ పనిలో మేము గత కొంతకాలంగా చాలా బిజీగా ఉన్నాం. ఈ సమస్యలు దీంతో పాటు మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం కూడా నిత్యము ఏం చేయాలి వాళ్ళ కోసం అనేది ఒక ఎక్సర్సైజ్లో కూడా మేము నిమగ్నం అయిపోయినాం. గతం గగనం లాంటిది అనుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని చూశాక జర్నలిస్టులందరికీ ఒక ఆశలు వచ్చాయి. మరి జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? వాటి పట్ల మీ స్పందన ఎట్లా ఉంది అసలు? ప్రభుత్వ మార్పిడి తర్వాత జర్నలిస్టుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అంటే ఎంత విశ్వాసంతో ఉన్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన మేము ఖచ్చితంగా ఇప్పుడన్నా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి జర్నలిస్టుల్లో. 10 ఏళ్లలో వాళ్ళు ఆశించిన సమస్యలు చాలా ఉండే. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా జర్నలిస్టులు కూడా భాగస్వాములైనరు ఆయా వర్గాలతో పాటు. కనుక మాకు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా జీవితాల్లో కొంత వెలుగులు ప్రసాదించబడతాయి, మా జీవితాల్లో ఒక ఆనందంతో కూడినటువంటి కొనసాగుతాయి అనేది వాళ్ళు ఆశించారు. అన్ని వర్గాలు ఆశించినట్టుగానే వీళ్ళు ఆశించారు. బట్ వాళ్ళు ఆశించిన దాంట్లో ఒక 20% కూడా వాళ్ళకి రిజల్ట్స్ రాలే, ఫలితాలు లేవు. వాళ్ళు మాకు కనీసం ఒక మెయిన్గా జర్నలిస్టులు ఆశించేది వాళ్ళకి ఒక గూడు సౌకర్యం ప్రధానంగా. వాళ్ళకి మాకు ఆరోగ్యం ఇవ్వండి, ఆరోగ్య భద్రత, గూడు సౌకర్యం, మా పిల్లలకు విద్యను అందించండి, ఇంతవరకే వాళ్ళు ఆశించేది. మిగతా ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇంక ఇతర వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఎజెండాలతో వాళ్ళు ఆశిస్తుంటారు. అంటే మాకు ప్రభుత్వ పరంగా అంటే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి దోహదపడే వాటిని ఆశిస్తుంటాయి చాలా సంఘాలు. కానీ ఇక్కడ వాళ్ళు ఆశించాల. వాళ్ళు కామన్గా ఒక దారిద్ర్య రేఖ దిగున్నటువంటి ఒక పౌరుడు ఏం ఆశిస్తాడో అదే వీళ్ళు ఆశించారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ బిలో పవర్టీ లైన్ లైఫ్సే జర్నలిస్టులే ఉన్నాయి. గ్రామీణ విలేకరుగా పనిచేస్తున్న వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు అసలు సన్నకారు రైతుల కుటుంబాలకు చెందిన వాళ్ళు. ప్రభుత్వం బీపీఎల్కి ఎలాంటి రేఖలను విధించిందో ఆ రేఖల్లో ఉన్న వాళ్ళంతా. కనుక వాళ్ళు ఈ 3 ఆశించారు. తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదట బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం కొంచెం కొత్త ప్రభుత్వం స్థిరపడడానికి టైం పడుతుందని ఎదురు చూశారు. మళ్ళీ రెండవసారి ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మాకు అయిపోతుంది అనే ఒక ధీమా వచ్చింది. కానీ ఎక్కడ కూడా రిజల్ట్స్ రాలేదు. అంటే ప్రభుత్వము కూడా ఎట్లా అంటే ఇక దానికి ఖచ్చితంగా చేయాలి, వేరే సంస్థలకి ప్రజలకి చేస్తున్న విధంగా జర్నలిస్టులకు చేస్తే కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచన ఎందుకో ఏమో డైవర్ట్ చేయలేదు. జర్నలిస్టుల వైపు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో నిరుత్సాహం చెందిండ్రు. ఆయన పెట్టిన ఒక హెల్త్ స్కీమ్ ఒకటి అద్భుతంగా ఉందనుకున్నాం. 16లో ఒక హెల్త్ స్కీమ్ ఇంట్రడక్షన్ చేశారు. నిజంగా ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఒక సాహసం చేసిరని మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎంప్లాయీస్తో పాటు ఒక ఎన్ని లక్షల ఖర్చు అయినా సరే జర్నలిస్టుల కార్పొరేట్ వైద్యాన్ని ఈజేహెచ్ఎస్ అని ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని వారు స్టార్ట్ చేశారు. కానీ దాని ఫలితాలు కూడా చూస్తే అది ఒక 1.5 to 2 years మాత్రమే అది సమర్థవంతంగా నడిచింది. ఆ పథకం ద్వారా కొంచెం ప్రయోజనం కూడా జర్నలిస్టులకు కలిగింది. ఆ తర్వాత ఎందుకో కానీ ఆ పథకాన్ని నిలిపేసారు. ఆ పథకాన్ని ఎందుకు నిలిపేసారు? మరి అంత మంచి జరుగుతున్న పథకాన్ని మాకు ఫిర్యాదులు చాలా అందినాయి. అనారోగ్యం పాలవుతున్న జర్నలిస్టులు చాలామంది సంప్రదింపులు జరిపారు. దాంతో మేము వెంటనే ఆ సదరు ఆసుపత్రి యాజమాన్యాల సంఘంతో మాట్లాడాం. అసలు ఎందుకు మీరు ఆపుతున్నారు, ఇంత మంచి పథకాన్ని ఎందుకు అది చేస్తున్నారంటే వాళ్ళ నుండి వచ్చిన జవాబు ఏంటంటే, మాకు కోట్ల రూపాయలు బకాయి ఉంది ప్రభుత్వం, కానీ మీ కార్డుల మీద ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, కానీ మాకు రావాల్సిన డబ్బులు బకాయిల్ని చెల్లించట్లేదు గనక. కానీ ఎంత దారుణము! జర్నలిస్టుల ఆరోగ్య కార్డులకు లింక్ పెట్టడం ప్రభుత్వాలు, ఇది నిజంగా సహించరానటువంటి సందర్భం. చాలా అదనిపించింది. కనుక మేము చెయ్యము. అది కూడా తక్కువ కోట్లు కాదు, 50 కోట్లు 60 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు బకాయి పడి చెల్లించకపోవడంతో మీరు నమ్మరు, ఆ స్కీమ్ బంద్ అయిన తర్వాత కొన్ని వందల సంఖ్యలో జర్నలిస్టులు చనిపోయారు. అంటే అదే టైంలో కరోనా మహమ్మారి విజృంభించడం అదొక విపత్తు. ఆ విపత్తులోనైతే జర్నలిస్టులు అసలు ఎంత ఆందోళన చెందినరు, వాళ్ళు ఎంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాటిలో భాగస్వామ్యమై వాళ్ళకి సేవలు అందించడం మాకు తెలుసు. నిజంగా ఆ అనుభవించిన సమయంలో మీ సేవలు మాత్రం ఎనలేనటువంటివి. చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కరు ఊళ్ళకి ఏడ్చుకుంటూ వాళ్ళ భార్యలు ఫోన్ చేసేవాళ్ళు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అసలు తల్లడిల్లిపోయేవాళ్ళు. మా భర్తల్ని బతికించండి అని. ఒక మహబూబాద్‌లో ఒక జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ ఇట్లా చివరి క్షణంలో వచ్చిన అతను చివరి శ్వాస. అతను బతికే అవకాశం లేని పరిస్థితులు ఇక్కడికొస్తే వాళ్ళు చేతులు ఎత్తేస్తే కూడా నిజంగా బాగా మేము రియాక్ట్ అయిపోయి ఈవెన్ పీపీ కిట్లు కూడా మేము ధరించి హాస్పిటల్‌లోకి వెళ్ళి వాళ్ళని బతికించండి. ఆ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు మహబూబాద్‌కు చెందిన అతని పేరు నాకు గుర్తులేదు. వెంటనే అక్కడ మా జిల్లా అధ్యక్షుడు మాకు సమాచారం అందిస్తే వెంటనే వాళ్ళకి సర్వీస్ చేయడం, డాక్టర్లను అప్రమత్తం చేయడం, సూపరింటెండెంట్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడడం, మేము వెళ్ళి పర్యవేక్షించడం ట్రీట్మెంట్‌ని. కానీ ఇంత చివరికి దయనీయ నాకు కోణం- ఎంత తృప్తి అంటే అతను ప్రాణాలతో వాళ్ళ భార్య పిల్లలకి ఆయనకు అప్పగించడం జరిగింది. అంటే ఇట్లాంటి కేసులు చాలా నిమ్స్ అయితే అసలు మాకు నిండిపోయింది. ఇట్లా మిగతా ఉస్మానియా, గాంధీ, ఇంకో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఇంకొక సేవల కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పడిన హాస్పిటల్ అది అన్నీ భర్తీ అయిపోతున్నాయి. ఇట్లా మాకు ఆ కార్డు లేకపోవడం, హెల్త్ కార్డ్ అని పనిచేయకపోవడం అనేది దాని ప్రభావం మాకు చాలా చూపింది కరోనాలో.